కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే ఒకసారి పర్యటించిన సీఈసీ అధికారులు మరోసారి ఏపీలో పర్యటనకు వస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కాసేపట్లో విజయవాడ చేరుకోబోతున్నారు. రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనున్నారు. 3 రోజుల పర్యటనలో ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు ఈసీ అధికారులు. ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రేపు విజయవాడలో ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, శ్రావణి, ఇవాళ నుంచి మొదలుకొని 3 రోజుల పాటు ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించబోతోంది. సో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధాన అధికారి, ఆయనతో పాటుగా ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇతర అధికారులు మొత్తం 9 మందితో కూడిన బృందం రాష్ట్రానికి రాబోతోంది. ప్రధానంగా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడంతో పాటుగా ఓటర్ల జాబితాకు సంబంధించిన రూపకల్పన మీద అన్ని పార్టీలకు సంబంధించిన వచ్చిన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ప్రత్యేకంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏ మేరకు జిల్లా స్థాయిలో, జిల్లాల్లో కలెక్టర్లు ఎంతవరకు దాన్ని పరిష్కరించారు, పరిష్కారానికి సంబంధించిన స్థాయి అంటే పరిష్కారానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం ఏపీకి రాబోతోంది. మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల బృందానికి సంబంధించిన మొత్తం 9 మంది సభ్యులతో కూడిన బృందం విజయవాడకు రాబోతోంది. సో ముందుగా విజయవాడకు చేరుకున్న తర్వాత రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో అంటే బ్రీఫింగ్ తీసుకుంటారు. సో ఆ తర్వాత రేపు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కలుస్తారు. సో దీంట్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు రేపు సీఈఓని కలిసి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడంతో పాటుగా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారం, ప్రధానంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన అంశం మీద ఫిర్యాదులు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా రేపు ఉదయం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రధాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాకు సంబంధించి రూపకల్పన విషయంలో తమ అభ్యంతరాలను, తమ ఫిర్యాదులను నేరుగా సీఈసీకి వివరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కొంత సమాచారాన్ని టీడీపీ కూడా ఎన్నికల సంఘానికి చేరవేసింది. పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకుని ఫిర్యాదులు అలాగే ఆధారాలతో సహా సీఈసీకి ఒక నివేదిక రూపంలో టీడీపీ అలాగే జనసేన అధినేతలు ఇద్దరు కూడా వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారం మీద ప్రెజెంటేషన్, అలాగే ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన వ్యవహారం మీద కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రెజెంటేషన్ లాంటిది సీఈసీ బృందానికి వివరించే ప్రెజెంటేషన్ సీఈసీ బృందానికి ఇస్తారు. సో దాంట్లో భాగంగా ఫామ్ 7లకు సంబంధించిన అవకతవకలు ఏ మేరకు జరిగాయి, మరొక వైపు గంపగుత్తగా ఓటర్లు ఏ మేరకు రిజిస్టర్ చేసుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి, అలాగే తప్పుడు రూపకల్పన విషయంలో అధికారుల పరంగా లేకపోతే బిఎల్ఓల పరంగా ఎటువంటి అవకతవకలు చేస్తున్నారు, వాళ్ళ ప్రమేయం ఏదన్నా ఉందా అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని పరిష్కారం చేసే దిశగా, వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంటే సీఈఓ స్థాయిలో ఏ మేరకు చర్యలు తీసుకున్నారన్న అంశం మీద కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో సీఈఓ కేంద్ర ఎన్నికల బృందానికి వివరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి అధికారుల వరకు, క్షేత్రస్థాయి సిబ్బంది వరకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ ఎన్నికల సన్నద్ధతతో కూడిన ప్రెజెంటేషన్ సీఈఓ రేపు కేంద్ర ఎన్నికల బృందానికి వివరించనున్నారు.